క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు సర్వకృపానిధి అయిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మనందరం కూడా ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ ఈరోజు వాక్య ధ్యానం కొరకై సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు తెలియపరుస్తూ విన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. మీరు అడుగుతున్నటువంటి ప్రతి అంశం కొరకు మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు మీ జీవితాల్లో మేలు చేయాలని, మీ కోరికలను ప్రభు సిద్ధింపజేసి మీ అవసరాలన్నిటినీ ప్రభు తీర్చి మిమ్మల్ని బలపరచాలని మేము అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో వెళ్ళడానికి పూర్వం చిన్న ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సర్వకృపానిధి ప్రేమ కలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు. నాయన ఇది నాన్న మరొకసారి నీ వాక్యంలోనికి మేము వెళ్తూ ఉన్నాం. నీ వాక్యంలోని మీరు నాతో మాతో అందరితో మాట్లాడండి. మీరు మహిమ పొందండి. నీ కృపచేత మమ్మల్ని ఆదరించమని, సజీవమైన నీ స్వరము చేత మమ్మల్ని భద్రపరచమని, మమ్మల్ని నాయన ఊరటింప చేయమని, భద్రపరిచి బలపరచు. నజరుడిని యేసు నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో నుండి ఈరోజు ఒక మాటను మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం ఆయన పరిచర్య చేసినప్పుడు ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైన సూచక్రియలు ఆయన చేశారు. ఆయన ఈ లోకంలో బ్రతికినప్పుడు, ఆయన ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయన అనేకమైన విషయాలు తన శిష్యులతో మాట్లాడినట్లు, అలాగే తన యుద్ధ కూర్చున్నటువంటి అనేక మందితో ఆయన తన యొక్క అనేక విషయాలు ఆయన ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను గ్రంథాలలో స్పష్టమైనటువంటి క్రీస్తు వారి యొక్క పరిచర్యను వారు వివరించారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడినటువంటి మాటలలో ఈరోజు ఆయన నోటంట వచ్చినటువంటి ఒక ప్రశ్నను మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరవండి. మార్కు రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయము 51వ వచనం. ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు అడిగినటువంటి ప్రశ్న ఒకటి ఉంది. అది మనం ధ్యానం చేద్దాం. 51వ వచనం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఒక గుడ్డివాడితో యేసయ్య వారు అడుగుతున్నారు, నేను నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? ఈ ప్రశ్న ఒక్కసారి మనము లోతులోనికి ఆలోచన చేయగలిగితే ఈ ప్రశ్న చాలా ఉన్నతమైనటువంటి ప్రశ్న. ఎంత ఉన్నతమైనదంటే, నేను నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? నా దగ్గర నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు? నా దగ్గర నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు? నా దగ్గర నుంచి నువ్వు ఏం ఆశించి నా దగ్గరకు వచ్చావు? నేనేం చేయను నీకు అని అడిగాడంటే, ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఈ ప్రశ్న అడగగలడు. నేనేం చేయను అని అడిగితే, నాకు ఇది చెయ్యి అని అడిగినప్పుడు అతడు ఖచ్చితంగా చేయగలిగిన వాడై ఉండాలి. అలాంటి వాడే ఈ ప్రశ్న అడగాలి. బైబిల్ గ్రంథంలో ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి మనిషికి కూడా, ప్రతి అధికారికి కూడా, లేక ప్రతి ఒక్క నాయకునికి కూడా కొన్ని పరిధులు ఉంటాయి. మనం ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర కొంత పరిధి ఉంటుంది. మనం ఆ పరిధి దాటి ఆయనను అడగలేము. ఆ పరిధి దాటి ఆయన మనకు సహాయము చేయలేరు. మరొక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అధికారి తనకు ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి అతను మనకు సహాయం చేయలేరు. బైబిల్ గ్రంథంలో ఒకరోజు హేరోదు అనేటువంటి రాజు తన యొక్క పుట్టినరోజు సందర్భంగా గొప్ప విందును తయారు చేశాడు. అనేక మంది అధికారులు, నాయకులు ఆ విందులోనికి వచ్చారు. తన కుమార్తె ఆ యొక్క పుట్టినరోజు సందర్భంగా
చక్కటి నాట్యం చేసింది. తనకున్నటువంటి నాట్య కళను అక్కడ ప్రదర్శింపజేసింది. ఆమె ప్రదర్శించినటువంటి ఆమె యొక్క కళ వాళ్ళందరికీ నచ్చి చాలా అభినందించారు. అది సంతోషం పట్టుకోలేకపోయినటువంటి హేరోదు తన కుమార్తెను పిలిచి అడుగుతున్నాడమ్మా, ఈరోజు ఒక తండ్రిగా నేను గర్వించేటువంటి దినం, నీవు నేర్చుకున్నటువంటి కళ చాలా ఉన్నతంగా ఉంది, అయితే నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, నీకు నేను ఒక బహుమానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, ఏమేమో అంటూ నువ్వు ఏది అడిగినా ఇస్తాను అనడంలో ఆయన ఒక పరిధిని పెట్టుకున్నాడు. ఏంటంటే నా రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఇవ్వమన్నా నేను ఇస్తాను. అంటే ఒక రాజుకు ఒక పరిధి ఉంది ఏమడిగినా చేయడానికి, ఒక అధికారికి ఒక పరిధి ఉంది, ఒక నాయకుడికి ఒక పరిధి ఉంది. కానీ ఏ పరిధి ఆ యొక్క అధికారి యొక్క పరిధిని బట్టి ఆ అడిగిన వాడు యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది. అంటే నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాను అంటే నేను అడిగేటప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క పరిధిని ఆలోచించే నేను అతన్ని సహాయం కోరాలి. అక్కడ అతను అడిగినప్పుడు చెప్పినప్పుడు కూడా అతను తన పరిధిని బట్టి ఆలోచించి తన మాట ఇస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల వంటి వాడు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల వంటి వాడు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి నాయకుల వంటి వాడు కాదు. ఆయన శక్తికి పరిమితి లేదు. ఆయన పరిమితులు లేనివాడు, సరిహద్దులు లేనివాడు. ఆయన శక్తికి, ఆయన సామర్థ్యతకు సరిహద్దులు లేవు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనం అంటాడు, నాకు భూమి మీదను పరలోకమందు ఇహమందును పరమందును సర్వాధికారం ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారికి సర్వాధికారం ఉంది. ఏది చేయటాకైనానో, ఏ కార్యము చేయటాకైనానో ఆయన అధికారం కలిగినటువంటి వాడు. ఆయన ఒక మనుషుడు అనుకున్నట్టుగా, లేదా ఒక వ్యక్తి అనుకున్నట్టుగా, లేకపోతే ఒక మతము చూసినట్లుగా ఆయన సరిహద్దులు కలిగిన వాడు కాదు. ఆయన సరిహద్దులకు పరిమితి లేదు. అందుకని ఆయన అడుగుతున్నాడు, అతని దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చినటువంటి ఆ గ్రుడ్డివాడిని అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు. ఆ గ్రుడ్డివాడి దగ్గర, ఆ గ్రుడ్డివాడి గురించి మనం ఆలోచన చేస్తే, ఆ గ్రుడ్డివాడు కూడా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా వచ్చి ఉంటాడో తెలుసా. ఆ గ్రుడ్డివాడు యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని తెలుసుకున్నవాడై, యేసుక్రీస్తు వారి యొక్క సామర్థ్యత తెలుసుకున్నవాడై అక్కడికి వచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా మనము ఏదడిగినా ఆయన చేయుటకు సమర్థుడు. అయితే మనము ఆయన అడిగినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం అడుగుతున్నటువంటి దేవుని యొక్క సామర్థ్యత ఏంటో మనకు తెలియాలి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నామో తెలియాలి. మనం ఎవరిని ఏ విధంగా సహాయాన్ని కోరుతున్నామో అతని యొక్క సామర్థ్యతను అర్థం చేసుకున్న వాళ్ళమై ఉండాలి. కానీ ఈ గ్రుడ్డివాడు గురించి మనం ఆలోచన చేస్తే, ఈ గ్రుడ్డివాడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు మార్గం అట్ట ఎరుకోకుండా వెళ్తున్నప్పుడు, ఎరుకో నుంచి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఈ గ్రుడ్డివాడు ఎవరయ్యా వెళ్తున్నారని అంటే నజరేయుడైన యేసు వెళ్తున్నాడని చెప్పారట. ఇప్పుడు ఈయనంటాడు, ఈ గుడ్డివాడు అంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసాడు. అంటే ఈ గ్రుడ్డివాడు యేసయ్య దగ్గరకు రాక మునిపే యేసు ఎవరో తెలుసుకున్నాడు. నజరేయుడైన యేసు అని చెప్పినప్పుడు దావీదు కుమారుడు అని చెప్పగలిగాడు. చాలామంది అతడు కేకలు పెడుతున్నప్పుడు వారిని గద్దించారు, ఆ గుడ్డివాడిని గద్దించారు. ఆయన ఆ గుడ్డివాడు మరీ ఎక్కువగా కేకలేయటం ప్రారంభించాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ఆ గుడ్డివాడిని ఇలా తీసుకురండి అన్నారు. తీసుకురండి అన్నప్పుడు ఈ గుడ్డివాడు చేసిన పని ఏడు తెలుసా? వెంటనే వాడి దగ్గర ఉన్నటువంటి జీవనాధారమైనటువంటి బట్టను, వాడి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని గట్ట పెట్టేసి ప్రక్కన పాడేసి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. గుడ్డివాడికి తనకున్నటువంటి ఆధారాన్ని తను గిరట పెట్టి ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత తన ఆధారాన్ని పడేయలేదు. అంటే ఈ గుడ్డివాడు యేసు ఎవరో తెలుసుకున్నాడు. ఈరోజు నీ దేవుడు, మనం నమ్ముచున్నటువంటి దేవుడు ఎంతటి సామర్థ్యత కలిగిన వాడో మనకు తెలియాలి. ముందు అసలు యేసు వారి సామర్థ్యత ఏంటో తెలుసా నీకు? సర్వోన్నతుడైనటువంటి దేవుడి లోకానికి నీ కొరకు నా కొరకు క్రీస్తుగా దిగి వచ్చాడు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఆయన సృష్టి మీద తన అధికారాన్ని చెలాయించారు. సృష్టి ఆయనకు లోబడింది.
ఆయన 12 మంది శిష్యులు మరి సముద్రంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్ళగలిగారు. అనగా నీటి యొక్క ధర్మం మీద ఆయన అధికారం కలిగినటువంటి, సృష్టి ధర్మం మీద అధికారం కలిగినటువంటి వాడు, సృష్టి ధర్మాన్ని తన పాదముల కింద అనగద్రొక్కగలిగినటువంటి వాడు. ఆయన మాట సెలవిస్తే ఆకాశం నెమ్మలించింది, సముద్రం నెమ్మలించింది. ఆయన మాటకంత బలం ఉంది. ఇంకా మనం చూస్తే ఆయన దయ్యముల మీద సహితం అధికారం కలిగినటువంటి వాడు. ఆయన మాట చెప్పగల దయ్యాలు మనుషులను పట్టిన దయ్యాలు విడిచిపెట్టి పారిపోయాయి. ఆయనకి ఇంకెంత అధికారం ఉందండి, మనుషుని యొక్క శరీరములో రోగములను తొలగించగలిగిన సామర్థ్యుడు. ఆయన దగ్గరకు వచ్చిన అనేక మంది యొక్క రోగములను స్వస్థపరిచినటువంటి దేవుడు. ఇంకా మనం చూస్తే ఆయన మనుషులను చనిపోయిన వారిని సహితము తిరిగి లేపుటకు సమర్థుడు. ఇంకా మనం ఆలోచన చేస్తే మనుషుల యొక్క శరీరం మీద కాదు, మనుషుని యొక్క లేదా సృష్టి మీద అధికారమే కాదు, మనుషుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి పాపం మీద కూడా అధికారం కలిగిన వాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు నీ పాపములు క్షమింపబడ్డాయి అని యేసు ప్రభువు వారు చెప్పారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏదైనా చేయటకు సమర్థుడు, ఆయన ఏ కార్యాన్ని చేయటకు ఆయన సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చినటువంటి గుడ్డివాడు యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నేను ఏం చేయాలనుకుంటున్నాను అని అడిగితే, అయ్యా నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడవు, నువ్వు సర్వాధికారమైన దేవుడవు, నా గురుడితనాన్ని తొలగించు. ఈరోజు యేసు దగ్గరికి వచ్చినటువంటి నీవు, యేసు పాదాల దగ్గరికి వచ్చినటువంటి నీవు గుర్తు చేసుకోవాలి ఒకసారి, ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు. కానీ అడిగేటప్పుడు నువ్వు నమ్మకంగా అడగలుగుతున్నావా? దేవుని యొక్క సామర్థ్యతతో అడగలుగుతున్నావా? విశ్వాసముతో ప్రభువుని అడగలుగుతున్నావా? విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గర పడగలుగుతున్నావా? మనం అడిగితే ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడైనటువంటి దేవుడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గుడ్డివాడు యేసు గురించి తెలుసుకున్నాడు, తన నమ్ముకున్న దేవుని గురించి తెలుసుకున్నాడు. వాడు యేసై దగ్గరికి వచ్చాడు. యేసై దగ్గరికి వచ్చినప్పుడు అనేక ఆటంకాలు అతనికి వచ్చాయి. అయినప్పటికీ అతడు వాటన్నిటిని త్యజించాడు. అనేక మంది వచ్చాడు, వెళ్ళొద్దు. ఆయన నోర్వై. ఇక్కడ కొన్ని విషయాలు మన ధ్యానం చేద్దాం. అనేక మంది వచ్చాడున్నారు, ఆయన నిన్ను మాట పట్టించుకోవట్లేదురా బాబు, ఆయన నీ గురించి పట్టించుకోవట్లేదు, నోర్వి అన్నారు. ఆయన ఇతను ఏం చేశాడు తెలుసా? మరింతగా కేకలు వేశాడు. అసలు వదిలిపెట్టలేదు, అవకాశాన్ని వదిలిపెట్టుకోవాలనుకోలేదు. ఈరోజు యేసయ్య వెళ్తున్నాడు, ఈరోజు యేసయ్య నన్ను బాగు చేసేదేనేమో, ఈరోజు యేసయ్య ఈ రోడ్డు అంటే వెళ్తున్నాడు, మరలా రేపు వస్తాడో రేడో తెలీదు. ఈరోజు వచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలనుకున్నాడు. యేసు దగ్గరికి వెళ్ళడానికి ప్రయాసపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకున్న అవకాశాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో, ఈరోజు నీకున్న అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావేమో. అందుకునే వాక్యులా అంటాడు, యెహోవా దొరుకు కాలం ముందే ఆయనను వెతకాలి అని. ఇదే రక్షణ దినం అనుకూల సమయం అని వాక్యం చెప్తా ఉంది. కానీ మనం ఏంటంటే ఇంకా సమయం ఉందలే, ఇంకా దినాలు ఉన్నాయిలే, ఇంకా ఆరోగ్యం ఉందలే, ఇంకా బతుకుందలే, నాకు ఇంకా చాలా వయసు ఉందలే అని యేసయ్య దగ్గర రావడానికి చాలా ఆటంకాలు చూస్తూ ఉన్నాం. మనం యేసయ్య దగ్గర రావడానికి అనేకమైన వంకలు పెట్టుకుంటున్నాం. గుడ్డివాడు యేసయ్య దగ్గర రావడానికి ఇంకేమీ లేదు, యేసయ్య వచ్చాడు, నేను ఇదే సమయము, ఇది అనుకూల సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఈరోజు యేసయ్య దగ్గర రావడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ బ్రతుకును మార్చుకోవడానికి, నీవు దేవుని యొక్క శక్తిని చూడడానికి ఏ వంకలు పెట్టుకున్నాకపోతున్నావు? ఇంకా వయసు ఉందనుకుంటున్నావా? ఈ కరోనా వచ్చినప్పుడు ఎంతమంది, చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, ఎంతమంది మరణించారు. నువ్వు ఏ రోజు చచ్చిపోతావు నీకు తెలుసా? ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలో నీకు తెలుసా? కనుక సమయం ఉందనుకోవద్దు. సమయం ఉండగానే, ఈ రోజు అనేది నీది ఉందగానే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి నీ యేసయ్య పాదాల దగ్గర పడి నీ బ్రతుకుడు యేసయ్యకి అప్పగించు. ఆయన నీ జీవితాన్ని మార్చగలుగుతాడు. ఇక్కడ చూస్తే, ఇంకా మనం చూస్తే ప్రభువారు అక్కడ అంటున్నాడు, యేసు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పగానే అంటున్నాడు, ధైర్యము తెచ్చుకో. ఇక మనం ఇంకోటి మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువు ఎందుకు అతన్ని పట్టించుకోలేదు? యేసు ప్రభువు ఎందుకు అతన్ని పట్టించుకోలేదు? అనగా అతడు పిలిచినప్పుడు ఎందుకు యేసయ్య పట్టించుకోకుండా వినబడినట్టు వెళ్ళిపోయాడు? ఆయన అలా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? అంటే ఆయన చెవిటివాడా, లేకపోతే గుడ్డివాడా, లేకపోతే అతన్ని బాగు చేయడం ఇష్టం లేదా? ఆయన అలా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే
ఆయన అతని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఈరోజు నీకు ఆశీర్వాదం ఆలస్యం అవుతున్నప్పుడు, లేకపోతే ఈరోజు నీకు దీవెన ఆలస్యం అవుతున్నప్పుడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఆలస్యం అవుతున్నప్పుడు, నువ్వు దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకోవద్దు. ఆయన నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, ఆయన నీ నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు. నీ విశ్వాసముతో ఎదురు చూస్తావా లేదా? అనేక మంది అనారోగ్యంతో పాలవుతుంటారు, అనారోగ్యంతో ఉంటారు, ప్రార్థన చేయమని అడుగుతారు. వాళ్ళు అనుకుంటారు ఇన్స్టెంట్గా హీలింగ్ రావాలని. కొన్ని పర్యాయాలు వెంటనే స్వస్థత కలుగుతుంది, వెంటనే బాగుపడతాం. కొన్ని పర్యాయాలు కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుందంటే నీ విశ్వాసాన్ని ప్రభువు వారు పరీక్షిస్తున్నాడు. ఆలస్యం అయ్యే నిలిచి ఉంటావా, తొలగిపోతావా? ఈ గుడ్డివాడైనప్పుడు భర్తమయ్యే యేసువారు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నప్పటికీ, యేసువారు వింటకుండా వెళ్ళిపోతున్నప్పటికీ మరీ ఎక్కువగా కేకలు వేయటం ప్రారంభించాడు. అనేక మంది వచ్చి అతన్ని గద్దించినప్పటికీ, నువ్వు యేసయ్య మాట వినలేదు, నిన్ను బాగు చేయడు, మాట్లాడుకోరుకో అన్నప్పటికీ అతడు మరీ ఎక్కువగా కేకలు వేయటం ప్రారంభించాడు. సర్వశక్తి కలిగిన యేసయ్య గురించి తెలిసినటువంటి భర్తమయ్యి యేసు దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ వాటన్నిటిని ప్రక్కన పెట్టుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళగలిగాడు. అనేక మంది వచ్చి నేను అనొచ్చు, నువ్వు ఇంకా బాగుపడటం లేదు కదా, ఇంకా స్వస్థత పొందటం లేదు కదా, ఎన్ని దినాలుగా నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, ఎన్ని దినాలుగా నువ్వు ఆరాధనకి వెళ్తున్నావు, ఎన్ని దినాలుగా ప్రార్థన చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు, నువ్వు ఇంకా బాగుపడటం లేదు కదా, ఎందుకు యేసయ్యను వదిలేయని చాలామంది చెప్తూ ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఆలస్యం అవుతుందని యేసయ్య నిన్ను మరిచిపోయాడు అనుకోవద్దు. ఎవరు ఎంతమంది చెప్పినా నీవు దేవుని యందు విశ్వాసంతో నిలకడగా ఉండు. ఒకరోజు నువ్వు అనుకోని సమయంలో ప్రభువారు ఎదుట నీవు నిలబడి ఆయన స్వస్థత కార్యాన్ని, అద్భుత కార్యాన్ని నువ్వు చూస్తావు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సామాన్యుడు కాదు. ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ఆయన జాలి కలిగినటువంటి దేవుడు, నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నువ్వు కన్నీటితో ఉంటే ఆయన చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు. నీ కన్నీరును తుడుచుటకు ఆయన సమర్థుడు. నీ కన్నీటిని ఆయన బుడ్డులో దాచిపెట్టుకుంటున్నటువంటి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. కానీ నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు అని గుర్తుపెట్టుకో. నా జీవితంలో ప్రభువు చేసిన ఒక సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. మా తండ్రి గారు, మా తల్లి గారు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఇలాంటి వర్షాకాలం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు, ప్రస్తుత కాలంలో కరోనా వచ్చింది కదండి, కోవిడ్, లాక్డౌన్, ఇలాంటి పరిస్థితులు, అంటే తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చినప్పుడు మా తల్లి గారు ఎప్పుడైనా సువార్త సేవకు గృహదర్శనానికి వెళ్తే కొంతమంది మా తల్లిగారితో అనేవారట ముఖం మీద, ఏమా తినడానికి ఏం లేదా, ఊరి మీద పడ్డావు అనేవారట. మా తల్లిగారు నాతో చెప్పుకుని ఎన్నోసార్లు బాధపడ్డది. విశ్వాసం లేని మూర్ఖతరం అలాగే మాట్లాడతారు. కానీ మా సంఘస్థులు, మా విశ్వాసులు చక్కగా ప్రేమించి పోషించి బలపరిచేవారు. కానీ ఈరోజు మా పరిస్థితిని దేవుడు ఏం చేశాడో తెలుసా? తారుమారు చేశాడు. ఒకప్పుడు తినడానికి తినలేని పరిస్థితుల్లో ఉన్న మమ్మలను, కట్టుకోవడానికి బట్టలేని పరిస్థితుల్లో ఉన్న మమ్మలను, అనేక మంది హేళన చేసేటువంటి పరిస్థితుల నుంచి ప్రభు ఈరోజు అనేక మందిని బలపరిచే విధంగా, అనేక మందికి చేతులు చాపి, అనేక మందిని పోషించుటకు, అనేక మందికి పోషణార్థకంగా నిలబడడానికి ప్రభు మమ్మలను నిలవబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, స్థితిగతులు ప్రతికూలంగా ఉన్నా మేము యేసయ్యను విడిచిపెట్టలేదో, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదో. ఆయన ఖచ్చితంగా మా జీవితాన్ని మార్చగలడు, ఆయన మా స్థితిని మార్చగలడు అనేటువంటి నమ్మకంతో ఉన్నాం. ఈరోజు నీవు కూడా నమ్మకంగా నిలబడగలిగితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, శక్తికి పరిమితులు లేనటువంటి శక్తి కలిగిన దేవుడు, తన యొక్క సామర్థ్యకు సరిహద్దులు లేనటువంటి దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను బాగు చేస్తాడు, నిన్ను నన్ను విడుదల చేస్తాడు, మరలా లేవనెత్తి అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. అయితే ఇక్కడ ఈ గురుడువాడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అతడు తనకున్న ఆధారాలన్నీ విడిచిపెట్టి వచ్చాడు. తనకున్న ఆధారమైనటువంటి గుడ్డను కూడా పడవేసి, కర్రను పడవేసి, బొచ్చును పడవేసి, ఇక నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే బాగుపడతాను, యేసయ్య దగ్గరికి వెళ్తే నేను గుడ్డుతనం పోతుంది, యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే నా మనోనేత్రాలు తెరవబడతాయి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే నా నేత్రాలు తెరవబడితే నా జీవితం మారిపోతుంది అనుకున్నాడు. అందుకనే తనకు ఆధారమైన వాటన్నిటిని విడిచిపెట్టి గురుడుతనంలో తన బ్రతకడానికి ఆధారమైన వాటన్నిటిని, గురుడుతనంలో తను తిరగడానికి ఆధారమైన వాటిని, గురుడుతనంలో ఉన్నటువంటి తనకు ఉపయోగపడేటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి నా జీవితం మారబోతుందని యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా వస్తున్నావు? నీ పాత జీవితాన్ని, నీ పాత ఆలోచనలు, పాత ఆధారాలన్నిటిని విడిచిపెట్టుకుని యేసయ్య దగ్గర రాగలుగుతున్నావా? అదే నీ విశ్వాసానికి సాదృశ్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకరోజు ఒక యవనస్తుడు
ఒక ఊరు వెళ్ళి ఆ ఊరు నుంచి తిరిగి వస్తున్నాడట. తన అమ్మవారింటికి వెళ్ళినట్టున్నాడు, తిరిగి వస్తున్నాడు. ఆ తిరిగి వచ్చినప్పుడు ఇతడు ఒక ఏటిగట్టంట వెళ్ళాల్సి వచ్చింది. అతడు ఆ ఏటిగట్టంట వెళ్తాడట. ఏలోపు ఉన్నట్టుగా అప్పటికప్పుడుగా వర్షం వచ్చింది. ఎప్పుడైతే వర్షం వచ్చిందో ఆ వర్షానికి అతని కాలు జారి మొత్తం మీద నడవడం చేతగాని వాడు కనుక, లేకపోతే వర్షంలో ఆ బురదలో నడవటం అతనికి చేత కాదు కనుక అతను ఆ కాలు జారి కింద పడిపోయాడు. ఆ ఏటుగట్లో పై నుంచి కిందకి జారుకుంటూ వెళ్ళాడు. జారుకుంటూ వెళ్ళి ఆ ప్రక్కన ఉన్నటువంటి నేల నూతిలో పడిపోయాడు. పడిపోతూ ఉన్నప్పుడు అతడు చేతులను ఎత్తుక్కుంటుంటే ఓ చెట్టు దొరికిందట. ఆ చెట్టు పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. పైన వర్షం వస్తూ ఉంది, వర్షానికి నీరు పడతా ఉంది. వేలాడుతున్నప్పుడు కేకలు పెట్టాడట, అయ్యా సహాయం చేయండి. వర్షం వస్తుంది, ఎవరు వస్తారు? అందరూ ఆయా స్థలాల్లో చదువుకుంటారు వర్షం ఎగువ వరకు. ఇతను వేలాడుతూ ఉన్నాడు. ఈలోపు ఎవరూ సహాయానికి రావడం లేదు. ఈలోపు ఈ పట్టుకున్నటువంటి చెట్టు యొక్క ఆ వేర్లు ఒక్కోటి తెగిపోవటం మొదలెట్టింది. ఎందుకంటే వర్షానికి నానుతూ ఉంది. ఆ నానినటువంటి భూమి ఈ వేర్లు ఒక్కోటి తెగుతూ ఉంది. బరువుకి ఒక్కో వేరు తెగుతూ ఉన్నప్పుడు వీడి ప్రాణం పైనుంచి కిందకి దిగుతూ ఉంది. ఇక ఆఖరు క్షణంలో వీడికి జ్ఞాపకం వచ్చిందట. ఎప్పుడో సేవకుడు చెప్పాడు, నువ్వు ఆపత్కాల ముందు మొరపెడితే ఆయన సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. యేసు వారు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆపత్కాలం ముందు మొరపెట్టాడు, నేను ఉత్తరం ఇచ్చేదనని సేవకుడు చెప్పాడు కదా పాస్టర్ గారు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేద్దాం అని చెప్పి యేసయ్యా నన్ను బ్రతికించున్నాను, లేవనెత్తు అని ప్రార్థన చేయటం మొదలెట్టాడట. ఆపత్కాలం కదా, వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యారట. వెంటనే ప్రభువారు ప్రత్యక్షమై నిలబడ్డాడట. ఎరా నాన్న ఏం కావాలి అని అడిగితే, అయ్యా నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, పడిపోతాను, నన్ను లేవనెత్తు, నన్ను బ్రతికించు అన్నాడట. ఆవిడ ప్రభువారు అడిగారట, ఈ స్థితిలో నుంచి నిన్ను బ్రతికించగలనని నువ్వు నమ్ముతున్నావా అని అడిగారట. వీడికి ఇక వేరే గత్యత్తరం లేదు కదా. అయ్యా నమ్ముతున్నాను, నువ్వు బ్రతికించగలని నమ్ముతున్నాను అని చెప్పాడట. నేను నిన్ను బ్రతికించగలను నువ్వు నమ్ముచున్నట్లయితే నువ్వు పట్టుకుని నాకు అమ్మ వదిలే అన్నాడు. వీడికి ఇక మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది, పొర చెదిరిపోయినట్టుంది. ఇదేంటయ్యా ఇప్పుడు వరకు ఆధారం లేదనుకున్నాను, ఈ ఒక్క ఆధారమే ఉంది, ఆధారం కూడా వదిలేయమంటున్నావు. ఇది వదిలేస్తే నేను పడిపోతాను కదయ్యా, చచ్చిపోతాను కదయ్యా అంటే, నువ్వు అది వదిలేస్తే నేను బ్రతికిస్తాను, నువ్వు వదలగలవా అంటే అతడు ఆలోచించాడట. ఇది వదిలేతే కింద పడతాను, కింద నీటిలో పడతాను, కింద పాములు ఉన్నాయో జరులు ఉన్నాయో ఏ ఉన్నాయో చచ్చిపోతానేమో అనుకున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ విశ్వాసం ప్రభువారు ఇలాగే పరీక్షిస్తారు. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి రాగలగాలి. అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అబ్రహాము ఏదైతే వదిలిపెట్టుకున్నాడో దానికి రెట్టింపు ఘనతను, రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చాడు. ఈ గురుడువాడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు తన ఆధారమైన వాటన్నింటిని విడిచిపెట్టే కారణం ఏంటో తెలుసా? ఇక యేసయ్య దగ్గరికి వెళ్తున్నానంటే నా జీవితం మారిపోతుంది అనుకున్నాడు. ఇంకా నువ్వు ఆధారాలు పట్టుకుని, లేకపోతే ఇంకా నీ పాద జీవితాన్ని పట్టుకుని యేసయ్య దగ్గరికి వచ్చి నన్ను బాగు చేయమంటున్నావేమో, అందుకని నీవు ఇంకా ఆలస్యమవుతుందేమో ఆశీర్వాదం. ఈ గురుడువాడితో ప్రభు అన్నాడు. ఈ గురుడువాడు ఎడుతున్నాడు, అయ్యా నా గుర్తి తనను పోగొట్టు, అయ్యా దృష్టి కలుగు చేయని ప్రార్థన చేసినప్పుడు ఏసే అంటున్నాడు, నీ విశ్వాసం నేను బాగు చేసింది, వెళ్ళు అన్నాడు. నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు వీడేం చేసాడు తెలుసా? బాగుపడిన వాడై, స్వస్థత పొందిన వాడై, వాడు యేసు వెంట చూపు పొంది యేసు వెంట వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? అనేక మంది స్వస్థతల కోసం ప్రార్థన చేయమంటారు, చేస్తాం, అభ్యంతరం లేదు, బాగుపడతారు. యేసయ్యను అవసరాల కోసం వాడుకునేవారుగా ఉన్నారు. కానీ అవసరం తీర్చిన తర్వాత యేసయ్యను విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో ప్రభు మేలు చేసిన తర్వాత, ప్రభు అద్భుతం చేసిన తర్వాత నువ్వు యేసయ్యను విడిచిపెడుతున్నావా? యేసు వెంట నడుస్తున్నావా? యేసు కొరకు జీవిస్తున్నావా? నువ్వు నీ జీవితాన్ని మార్చిన యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగిస్తున్నావా? నీ బ్రతుకుని మార్చిన యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగిస్తున్నావా? మరలా తిరిగి లోకానికి వెళ్ళిపోతున్నావా? 10 మంది కుష్ఠరోగులను యేసయ్య బాగు చేసినప్పుడు ఒక్కడే యేసయ్య దగ్గరికి వచ్చాడు, 9 మంది లోకంలోనికి వెళ్ళిపోయారు. ఎలా ఉంది నీ జీవితం? ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను బాగు చేయడానికి ఆయన సమర్థుడు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు.
నీ బ్రతుకును మార్చగలడు, నీ భర్తను మార్చగలడు, నీ భార్యను మార్చగలడు, నీ స్థితిని మార్చగలడు, నీ అనారోగ్యం లేవనెత్తగలడు, మరణానికి సిద్ధమైన నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయగలడు. అయితే నీ విశ్వాసం ఎలాగుంది? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చేసి నేను బ్రతికించునుగాక. ఇలాంటి భర్తమే ఇలాంటి విశ్వాసాన్ని కలిగి బ్రతుకుదాం, దేవుని కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచన గారి తనిచునగు తండ్రి, నీకు స్తోత్ర. విని వాక్యం మనలో నాటింపచేయండి అయ్యా. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అని, సృష్టి మీద అధికారం కలిగిన వాడవని, ఏదైనా చేయుటకు సమర్థుడు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మేము అర్థం చేసుకున్నాం ప్రభా, నీకు లోబడి నీ యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయి. నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని ప్రభా, ఇగో తండ్రి, మా విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేయవాడు అని, మా విశ్వాసాన్ని మేము బలపరుచుకుంటూ విశ్వాసమునకు నాయన తగిన ప్రతిఫలం మేము పొందుకున్నట్టు కృప చూపించమని, అనారోగ్యం కూడా వారు స్వస్థపరచండి, బలహీన కూడా వారు లేవనెత్తండి, శోధనల వారు స్వస్థపరచండి, విడుదల ఇచ్చు నీ కృపను అనుగ్రహించమని. సర్వశక్తి కలిగిన దేవా, నీ కృపచిత్త మమ్మల్ని ఆదరించి మీరు మహిమ పొందమని. ఎవరైతే ప్రభు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు, నజరేయుడైన యేసు నామమున వారి జీవితాల్లో స్వస్థత కలుగును గాక. ఎవరైతే విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో, నజరేయుడైన యేసు నామమున వారికి విడుదల కలుగును గాక. కుటుంబాల్లో మార్పు కొరకు ఎదురు చూస్తున్నారు, వారి కుటుంబాల్లో మార్పు కలుగును గాక. నాన్న ప్రతి జీవితాన్ని మీరు మార్చి మీరు మహిమ పొందమని, నానిగో తండ్రి నాయగో తండ్రి, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి వారికి తగిన ప్రతిఫలాలు నూరెత్తలుగా దయచేయమని, మీరే మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మనం స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి ఆశీర్వాదము మన ఎల్లరికూ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.